చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాడని తెలుసు కానీ ప్రజాస్వామ్యాన్ని కైమాలాగా కూని చేస్తాడని చెప్పేసి ఎవరు అనుకోరు. ఒక పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఏదో పెద్ద పన్నాగం. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఇది ఎన్నికంటారా? సిగ్గుచేటైన విషయం ఇది. ఒక సొసైటీ నామినేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక నామినేటెడ్ పద్ధతిలో పేర్లు ఇస్తుంది. అట్లానే చేసుకోపోయారా? సిగ్గు శరం లేకుండా దీన్ని ఎన్నికంటారా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని తప్పుదోవ పట్టించి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ చెప్పు చేతలు చేసుకుని అధికారుల్ని ఎన్నికల విధుల్లో పార్టీ ప్రచారానికి వాడుకునే చంద్రబాబు నాయుడు ఇదేదో పులివెందుల్లో నేను గెలుస్తాను, ఓటుకు 10,000 ఇస్తాను, ఎన్నికల స్లిప్పులు అధికారులు ఇస్తా ఉంటే వెనక వెళ్లి 10,000 రూపాయల ఓటుకిచ్చి స్లిప్పులు వెనక తీసుకునే సంస్కృతి, దిగజారే సంస్కృతి ఇంతకుముందు నంద్యాల బై ఎలక్షన్లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు. ఇదే విధంగా అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే వన్ సైడ్ ఎన్నికది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈ రోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం, నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జెడ్పీటీ స్థానం గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. ఈరోజు ఎలక్షన్ అధికారి గారిని కలిశాం, 1కి 10 సార్లు కలిశాం, విన్నవించాం. ఇక్కడి నుంచి ఆమె మా విజ్ఞప్తిని చేరవేస్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగేది మాత్రం శూన్యం. ఈరోజు